ఆ లోపాన్ని సవరించుకునే కార్యక్రమంలో ఏం చేస్తా ఉన్నారు? ఈ రెండు అంశాల మీద ఫైనల్గా చెప్పండి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగిందండి. రైతు భరోసాకు సంబంధించినటువంటి జూన్ 30 తారీఖు రోజు జరిగింది దశ అనధికార మంత్రివర్గ సమావేశం జరిగింది. దాంట్లో జూన్ 30 తారీఖు రోజు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక రైతు సదస్సులో ఆ రోజు దీనికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదల ఆ రోజు చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని అనధికారిక పంటలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించి ఆ పంటలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలుకు నిరాకరించిందో అటువంటి వాటిని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేసింది. వాటితో పాటు కొన్ని పంటల వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఉన్నటువంటి ఆ పంట రకాలకు వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ క్యాబినెట్ నిర్ణయించింది. సో క్యాబినెట్లో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి 3-4 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఇదే నేను ఇంకోటి ఏమంటున్నా అంటే, సరే ఎక్కడన్నా టెక్నికల్గా ఉన్నా ఏదైనా జరిగినా ప్రభుత్వం దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంది, కానీ కట్టకుండా ఆపేది అనే పరిస్థితులు అయితే ఉండవు. సరే మీ అందరికీ ఉన్న అపోహలు కానీ మీకు వినండి. ఇప్పుడు ఏదైనా ఒక సమస్యని అది వస్తుంది, అది జరిగింది అని అంటే దానికి బ్యాక్గ్రౌండ్లో చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నిటిని కూడా ప్రభుత్వం ఎక్కడికక్కడ నివృత్తి చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దాన్ని ఏంటంటే ఇక కొందరికి ఇక అదో అస్త్రం దొరికి ఇక దాన్ని ఇక ఆయుధంగా వాడుకొని ఇక దాని మీదనే ఇక రాద్ధాంతం చేయడం అనేది ఇక అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది, ఫ్యూచర్ సిటీ నుండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనే విషయాన్ని ఎవరు అర్థం చేసుకోరు. రేపు పొద్దున దేశానికే ఒక పట్టుగొమ్మగా హైదరాబాద్ ఉండబోతుంది. అట్లాంటి ఫ్యూచర్ సిటీ వస్తే ఫ్యూచర్ సిటీలో ఒక మోడల్ టౌన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఢిల్లీలో నోయిడా ఉన్నట్లు ఎట్లనో ఇప్పుడు అట్లా ఇప్పుడు చండీగఢ్ ఎట్లయితే ఆర్గనైజ్డ్ సిటీ ఎట్లయితే అయిందో అట్లా అక్కడ ఫ్యూచర్ సిటీలో కూడా ఒక ఆర్గనైజ్డ్ గ్రీన్ కారిడార్ అవుతుంది, అంత ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఆర్గనైజ్డ్ సిటీ తయారవుతుంది. సో అట్లా ప్రతిదీ కూడా అంటే ఏది కూడా అర్థం చేసుకునే విధానంలో మార్పు ఉండాలి. ఎవరికైనా కూడా ఏ నాయకత్వం అయినా దాన్ని తీసుకునే ఆలోచనలు ఉండాలి. ఇప్పుడంతా మేము కూడా సెన్జీలాగా చేస్తాము అని ఒక ముందు తొందరపాటు చర్యలు చేసిర్రు అనుకోండి, వీళ్ళు తప్పటాడు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే బేసిక్గా మా పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు ఇక వాళ్ళు చెప్పాలి వాళ్ళ అధినాయకులకు, అయ్యా నువ్వు పోయే పోగడలు కరెక్ట్ కాదు, నువ్వు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నావు, ఆల్రెడీ ఇట్లా తప్పుదోవ పట్టించినందుకే మనల్ని తప్పుదారిలో మనల్ని ఇంట్లో వండబెట్టిర్రు, ఇక రేపటి రాజుకు మొత్తానికి ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళనీయకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటది అనేది వాళ్ళు చెప్పుకోవాలి. అదే ప్రజలని వాళ్ళు కూడా అదే మీరు చేసే మంచి కార్యక్రమాలతో మా నోరు నొక్కండి అన్నట్టు వాళ్ళు అంటున్నారు. అలాగా అంతేగాని మాకు మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తున్నారు. వాళ్ళు చేసేదే అన్ని బోకస్ ప్రచారాలు, బోకస్ కార్యక్రమాలు. ఆ పోస్టర్లు వేయాలి, అది బోకస్ ప్రచారం చేయాలి. ఏదైనా వస్తుంది అంటే దాని మీద నిన్న కేటీఆర్ గారు పోయి ఏమంటారు ఏదో బయట దేశంలో కంపెనీ ఓపెన్ చేసిండు తెలుసా? ఈడనో ఎన్నో ఎవరు తెలుసా? అది మన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ బినామీ ఆస్తి అది. ఆ ఎమ్మెల్సీ వాళ్ళ అల్లుడు బెంగళూరులో ఒక వైట్ ఫీల్డ్ లో ఒక కంపెనీలో జాబ్ చేస్తాడు. ఆ పిల్లగాడు ఈరోజు 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు పెడతాడు. ఆ దాన్ని వీళ్ళు పోయి ఓపెనింగ్ చేస్తారు. అంటే ఏనండి ఎట్లుంటది అంటే వీళ్ళంతా ఈ బినామీలు, ఈ సంస్థలు, వీళ్ళకి వచ్చే ఆదాయాలు ఇవన్నిటిని ఇట్లా మచ్చిపూసి మారడికాయలు చేసి ఎందుకు తెస్తున్నా అంటే వీళ్ళ వ్యవస్థలో ఉన్నది ఒకటి, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, తప్పు ఆలోచన చెప్తున్నారు. ఆడ కూడా పోయి తప్పుడు మాటలు మాట్లాడుతున్నా అంటే రాజకీయ విశ్లేషకులు వాళ్ళ విధానంలో వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు ప్రజల పక్షాన ఉంటారు. అదేవిధంగా మీడియా సంస్థలకు అనుకూలంగా మాట్లాడినా కూడా మీడియా సంస్థలు కూడా ప్రజల పక్షానే ఉంటారు. రవి గారు రాజకీయ విశ్లేషకులు తప్పేమని అంటలేను నేను ఇంకో విషయం ఏం చెప్తున్నా స్పష్టంగా అంటే,
ఇక్కడ ఒకటే రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు అందాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలను అందిస్తాం. రైతులకు ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా మేము కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వాన్ని. విజయసాగర్ గారు, ఫ్యూచర్ లేని వాళ్ళకి ఫ్యూచర్ సిటీ ఎందుకు, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడే అర్హత లేదని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సరే, అది ఆ సబ్జెక్ట్ కాదు, కానీ అంటే ఈరోజు ఆయన మాట్లాడిన సందర్భాలు సరే. ఇప్పుడు వానాకాలం వస్తుంది కాబట్టి 30 తారీఖున రైతు భరోసా వేస్తాం, అది కూడా ఖమ్మంలో సభ పెట్టి అందరికీ ఆ రోజే చెక్కులు రిలీజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు. సరే, మరి బీమా విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మీరు ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారు. సరే, మరి ఇప్పుడు ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది, కాకపోతే ప్రతిపక్షాల వాళ్ళు అనవసరమైనటువంటి గొగ్గోలు పెడతామని మాట్లాడుతున్నారు. ఏంటి మరి దీని మీద ఏం మాట్లాడుతుంది ఫైనల్గా?